హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు చంద్ర టారో టాక్స్. ఐఎమ్ గుడ్, ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ అండి. సో మన ఛానల్ని ఇంతవరకు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రీడింగ్ కానీ మీకు రెజినేట్ అయితే మీ యొక్క అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఎప్పుడూ చెప్పేదే అండి, హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళి హెల్త్ పాడు చేసుకోవద్దండి. ఎన్ని సమస్యలున్నా సరే మన చేతిలో ఉండేటి మనం సాల్వ్ చేయగలుగుతాం. మన చేతిలో లేని సమస్యల్ని మీరు నమ్ముకుంటే దేవుడి పైన భారం వేయండి, పాజిటివ్గా ఉండండి. సో దిస్ ఈజ్ జనరల్ రీడింగ్, ఎవరైనా చూడొచ్చు. కొంతమంది మనకి కమెంట్ బాక్స్లో నాకు ఇది కుదరలేదు, నాకు రెజినేట్ అంటే అది మీ రీడింగ్ కాదండి. మీ రీడింగ్ 30-40% వరకు ఈ రీడింగ్ కానీ మీకు రెజిడెంట్ అయితే అది మీ రీడింగే అవుతుంది. రెజిడెంట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదండి. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఈ వీక్లో మీకు మీ పర్సన్ మధ్య కమ్యూనికేషన్ జరుగుతుందా? మీకు మీ పర్సన్ మధ్య కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో సమ్ సింపుల్ డిస్టెన్స్లో కావచ్చు, మీరు సంవత్సరాల తరపు విడిపోయిన వాళ్ళ కోసం కాదండి. సో మినిమం ఒక 3 months 6 months ఉన్నప్పటికీ కూడా తిరిగి కమ్యూనికేషన్ అంటే ఐ కాంటాక్ట్ కావచ్చు, దారిలో చూడొచ్చు, ఇన్ని రోజులు మీరు చూడకుండా పోయి ఉండొచ్చు, తిరిగి చూసే అవకాశం కావచ్చు, ఫోన్ కాల్ కావచ్చు, ఆన్లైన్ ద్వారా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు. కమ్యూనికేట్ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉందా? మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉందా? మీ పర్సన్తో మీకు కమ్యూనికేషన్ జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఈ వీక్లో? సో ద బాటమ్ ఆఫ్ డక్ ఈస్ ఏస్ ఆఫ్ కప్స్. సో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారు మీరు. ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఆలోచిస్తున్నారు. సో దట్ మీన్స్ మీ మధ్య మళ్ళీ ప్రేమ అనేది జిగురించే అవకాశం ఉంది. మీ పర్సన్తో మీరు తిరిగి రీయూనియన్ కాదండి, కమ్యూనికేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏస్ ఆఫ్ కప్స్ అంటే ఖచ్చితంగా ఇక్కడ బాటమ్ ఆఫ్ డక్ చూడండి, మనకి మెయిన్గా ద ఫుల్ కార్డు ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఖచ్చితంగా ఒక స్టెప్ ముందుకేయాలని ఆలోచిస్తున్నారు. మీ మనసులో మీరు మీ పర్సన్తో కమ్యూనికేట్ అయ్యేదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక న్యూ స్టెప్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. బట్ దాంట్లో కన్సిస్టెన్సీ కోసం థింక్ చేస్తున్నారు. బట్ ఒక న్యూ యాక్షన్, ఒక కొత్తగా మీ మధ్య అఫెక్షన్ స్టార్ట్ అవుతుంది, చిగురిస్తుంది అన్న ఫీలింగ్ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ. చూద్దామండి ఇప్పుడు. సో ఇప్పటి వరకు మీ పర్సన్ అయితే తన పని తను చేసుకుంటూ, ఎవరున్నా లేకపోయినా, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా తన పనులు తను చేసుకుంటూ మూవ్ అవుతున్నారు. ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఇక్కడ చూడండి, మనకి 5 of Swords మీన్స్ ఇక్కడ మీ పర్సన్ కి ఎవరు హెల్ప్ చేయటం లేదు. తన పని తను చేసుకున్నారు. తన పని ఏది కావాలన్నా సరే డిపెండెంట్ కాకుండా, ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు చేసినా చేయకపోయినా నా పని నేను చేసుకోవాలన్న ఆలోచనతో మూవ్ అవుతున్నారు ఇక్కడ. సో తనకి ఎన్ని అవకాశాలు ఉన్నప్పుడు కూడా, తన ఆలోచన అంతా కూడా, తనకి ఎన్ని ఆఫర్స్ కనిపించినా కూడా అవేం పట్టించుకోకుండా తన దృష్టి అంతా కూడా తన పని మీద తన ఫోకస్ చేస్తున్నారు అనమాట. సో మీ పర్సన్ అయితే ఇదే విధంగా ఆలోచిస్తున్నారు అక్కడ. సో అంతేకాకుండా తనకంటూ ఒక బౌండరీ పెట్టుకొని తన ప్రపంచం తను బతుకుతున్నారు. సో బికాస్ ఆఫ్ మీ మధ్య ఉన్నటువంటి ఒక డిస్టర్బెన్స్ కావచ్చు, థాట్స్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, కొంతమందిలో అయితే పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు డిస్టర్బెన్స్ అయినప్పుడు ఆ యొక్క దాని నుంచి బయటపడడం కోసం వాళ్ళకంటూ ఒక పని ఏర్పాటు చేసుకుని మూవ్ అవడం కావచ్చు. ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళ యొక్క ప్రపంచానికి ఒక బార్డర్ వేసుకొని దాంట్లోనే ఆలోచిస్తున్నారు. సో ఇంతవరకు జరిగిన దాన్ని ఇక్కడ వరకు మర్చిపోదాం, రీబర్త్ చేసుకుందాము, ఇంకా ఇక్కడ వరకు జరిగింది చాలు. ఇప్పటి వరకు తను ఏం ఆలోచిస్తారంటే, మీ పర్సన్ ఇక్కడ ఇట్లా ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా తన పని తను చేసుకుంటున్నారు. తనకు అది చాలా ఆలోచనతో ఇబ్బందికరంగా ఉంది. సో ఇక్కడ వరకు జరిపింది చాలు, ఇంకా ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది మనకి. సో ఇక్కడ ద డెత్ కార్డ్ అండ్ ఏస్ ఆఫ్ కప్ చూసినట్టయితే ఇప్పటి వరకు జరిగిపోయిన వదిలేసుకొని మర్చిపోయేసి ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి, ఒక న్యూ కమ్యూనికేషన్ కావాలి మనకి అని ఒక ఆలోచనతో ఉన్నారు. సో ఇక్కడ చూసినట్టే ద హెరూఫాంట్, సో ద పేజ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి.
దట్ మీన్స్ మీకు మీ పర్సన్ అయితే ఏదో ఒక రకంగా ప్రపోజ్ చేయాలని కమ్యూనికేట్ చేయాలని థింక్ చేస్తున్నారు. సో అంతేకాకుండా మీ పర్సన్ కొంచెము బాగా మాట్లాడి ఎదుటి వాళ్ళని ఒప్పించే శక్తి ఉన్నటువంటి వ్యక్తి. సో కాబట్టి మోస్ట్లీ మీ పర్సన్ కి మిమ్మల్ని ఒకవేళ అప్రోచ్ చేయనట్లయితే ఖచ్చితంగా ఈజీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేసి మీతో మూవ్ అయ్యే విధంగా అవకాశాలు కూడా కనిపిస్తుందండి ఇక్కడ మనకి. సో అంతేకాకుండా ఇక్కడ మీ పర్సన్ యొక్క మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి ఇంకా ఏమైనా యాక్షన్స్ తీసుకుంటున్నారా, తిరిగి మీతో కమ్యూనికేట్ చేయడానికి ఏదైనా న్యూ యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? సో టైం చూసుకుంటున్నారు. సో ద సన్ కార్డ్ అండ్ ద వీల్ ఫార్చ్యూన్. సో మోస్ట్లీ మీ పర్సన్ మీ నుంచి దూరమైనప్పటి నుంచి చాలా బాధపడుతున్నారు, థింక్ చేస్తున్నారు. సో దానికి సమయం కావాలి. సో మనకి దేనికైనా సరే ఒక టైం కావాలి. విడిపోవడం జరిగింది. సో బట్ దానికి ఒక న్యూ బిగినింగ్ కావాలంటే దానికి సరైన టైం కావాలి, ఒక గుడ్ ఆపర్చునిటీ కావాలి అని థింక్ చేస్తున్నారు అనమాట. సో అంతేకాకుండా ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్ గా పాజిటివ్ గానే థింక్ చేస్తున్నారు, ఎక్కడ నెగిటివ్ థాట్స్ లేవు. సో ద బాటమ్ ఆఫ్ డెక్ లో కూడా మనం చూసినట్లయితే ఖచ్చితంగా కింగ్ ఆఫ్ పెంటికల్స్, సో అండ్ ఆల్సో 3 ఆఫ్ కప్స్, ద చారిట్ కార్డ్. సో మీరు డిస్టెన్స్ లో ఖచ్చితంగా ఉన్నారు, కానీ మనసులో అయితే ఎటువంటి నెగిటివ్ థాట్స్ అయితే లేవు ఇక్కడ. ఇలా విడిపోయిన దానికోసం కొంచెం థింక్ చేస్తూ బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. కాకపోతే టైం కలిసి రావాలి, పాజిటివ్ గా ఉన్నారు. మీ పర్సన్ అయితే కమ్యూనికేట్ చేయడానికి పాజిటివ్ గా ఉన్నారు, దానికి సరైన టైం కావాలి. ఏ పని చేయాలన్నా సరే, ఏ పని ఎప్పుడు జరగాలన్నా సరే దానికి ఖచ్చితంగా ఒక టైం అనేది ఉంటుందండి. సో అందుకోసమే ఎదురు చూస్తున్నారు. ఒక గుడ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక న్యూ యాక్షన్ తీసుకోవడానికి మీ పర్సన్ సిద్ధంగానే ఉన్నారని మనకు కనిపిస్తుందండి ఇక్కడ. సో ఈ వీక్ లో మీకు మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ అయ్యేదానికి ఎదురు చూస్తున్నట్టే మనకు కనిపిస్తున్నారు. మోస్ట్లీ మీ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. సో ఇక్కడ ఆటోమేటిక్ గా మనం చూసినట్టు ద ఎంప్రెస్ కార్డు. సో ఖచ్చితంగా పాజిటివ్ గానే ఉంది, కమ్యూనికేషన్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఆఫ్ బోత్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ ఇక్కడ మనకి పాజిటివ్ కార్డ్స్ యొక్క రేటింగ్ ఎక్కువ వచ్చింది. సో ఇన్ కేస్ మీ పర్సన్ గాని మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే మీరు ఏమని ప్రపోజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? మీ పర్సన్ మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడానికి ముందుకు వస్తే మీరేం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారా లేదా చూద్దామండి. సో మీరు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటే ఏం చేస్తారు? ఒక స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఇక్కడ మీరు ఒక స్టెప్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ద బాటమ్ ఆఫ్ డక్ ద డెవిల్ కార్డ్ వచ్చింది. సో బికాస్ ఆఫ్ దీంతో పాటు మనం ఇక్కడ చూసినట్లయితే మనము 4 ఆఫ్ కప్స్ వచ్చింది. సో మీ మనసులో అయితే ఇష్టం ఉంది, కానీ ప్రజెంట్ మీ పర్సన్ మీ మధ్య గ్యాప్ రావడం వల్ల మీరు కొద్దిగా ఏది పట్టించుకున్నట్టు మూవ్ అవుతున్నారు. కానీ మనసులో అయితే ఒక యాక్షన్ తీసుకోవాలని కోరుకుంది. బికాస్ ఆఫ్ ఏస్ ఆఫ్ వాండ్స్ వచ్చింది మనకి ఇక్కడ. తను గానీ రిగ్రెట్ అయిపోయేసి మీతో కమ్యూనికేట్ చేయడం కానీ వస్తే ఖచ్చితంగా మీరు కూడా ఒక యాక్షన్ తీసుకొని ఒక స్టెప్ ముందుకు వేయాలని ఆలోచిస్తున్నారు. కాకపోతే కొద్దిగా మనసులో అయితే కోపము, ఆవేశము, ఒక ఇలా చేశారని ఒక బ్యాడ్ ఆలోచన అయితే ఉంది. కానీ ఇవన్నీ కూడా తిరిగి మీ పర్సన్ మాట్లాడితే అవన్నీ ఓవర్కమ్ చేసి ఒక స్టెప్ ముందుకేసి పాజిటివ్ గా వెళ్ళడానికి థింక్ చేస్తున్నారు మీరు కూడా. బికాస్ ఆఫ్ ఇక్కడ మనకి డెవిల్ కార్డ్ వచ్చిందండి. సో మనసులో అయితే ఒక రకమైన బాధ ఉంది, కోపం ఉంది, ఎదురు పడితే అరవాలనే బాధ, ఆవేశము అన్ని కూడా ఉన్నాయి మీకు ఇక్కడ. సో ఎమోషన్స్ దండిగా ఉన్నాయి, మీ పర్సన్ మీద కోపంతో ఉన్నారు. బికాస్ ఆఫ్ మిమ్మల్ని డిస్టెన్స్ లో పెట్టడం వల్ల కావచ్చు, ఏ కారణం లేకుండా దూరం చేస్తారని బాధ కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మీ మనసులో అయితే ఈ ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా మీ పని మీరు చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ మీ పర్సన్ కానీ ఒక యాక్షన్ తీసుకొని ముందుకు వస్తే మీరు కూడా ఖచ్చితంగా పాజిటివ్ గా థింక్ చేసి మూవ్ ఆన్ అవుతారు. అక్కడ కలుసుకోవడానికే ప్రయత్నం చేస్తారు. సో కాకపోతే అలా చేసేటప్పుడు ఖచ్చితంగా ఇది మంచి చెడ్డ అని ఒక ఆలోచన చేసి మీరు మూవ్ అవుతారు అక్కడ. సో మీరు ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది కాబట్టి మరి కొన్ని కార్డ్స్ తీసుకొని చూద్దామండి, క్లారిఫై చేసుకుందాము. బికాస్ ఆఫ్ మీ మనసులో కొంచెము ఒక వద్దు అనే భావన కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో కాబట్టి బాటమ్ ఆఫ్ డక్ లో మనకి అది కనిపించింది కాబట్టి ఇక్కడేమో మనకి ఫుల్ కార్డ్ వచ్చింది. సో మోస్ట్లీ పక్క మీకు కావాలంది వద్దని కనిపిస్తుంది. సో మరిన్ని కార్డ్స్ తీస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ షూర్ గా. సో మనసులో అయితే ఫీలింగ్ అయితే కరెక్ట్ గా ఉందండి. తనతో మీరు ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ ఇలానే చేస్తారేమో ఒక అనుమానం మీకు, మళ్ళీ ఇలా రిపీట్ చేసి మిమ్మల్ని బాధ పెడతారని ఒక బాధ,
అందుకని మీరు క్లారిటీ లేకుండా బాధపడుతున్నారు. అందుకే మీరు కోపం వచ్చింది మీకు అక్కడ. అంతేకాని వేరే తప్పు ఉద్దేశం అయితే లేదు. మీ పర్సన్తో మీరు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని, ఫ్యామిలీ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. సో అంతేకాని వేరే ఆలోచన అయితే లేదు. మనసు నిండా మీకు ఇష్టమే ఉంది. కాబట్టి మీ పర్సన్ గానీ మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తే మీరు ఖచ్చితంగా తిరిగి కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. బయటికి కోపంగా కనిపించినా కూడా తిరిగి మీరు అవన్నీ మర్చిపోయేసి ఈజీ కమ్యూనికేట్ చేస్తారు. సో ఇద్దరు కలిసి ఫ్యూచర్లో కమ్యూనికేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలనుకుంటున్నారు? దట్ మీన్స్ కలిసి ఉండాలనా, ఇంకేదైనా ఆలోచన ఉందా? కమ్యూనికేట్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి తీసుకోబోయే యాక్షన్ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటున్నారు. ఈ బాధల నుంచి, ఇంతకాలం మనం పడిన బాధ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోయేసి, దట్ మీన్స్ వదులుకునేసి సంతోషంగా మీరు కలిసి ఉండాలనే కోరుకుంటున్నారు. సో ఇష్టంగా ఉన్నారు. మీ పనులు మీరు చేసుకుంటూ మూవ్ అవుతున్నారు ఇక్కడ. దట్ మీన్స్ ఇంక మీదట మీరు కూడా మీ పర్సన్కి అనుకూలంగానే పోతారు. ఇబ్బందికరంగా అంటూ ఏం చూసుకోరు. సో కాబట్టి ఇద్దరు కలిసి సంతోషకరమైన లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మోస్ట్లీ ఎదురు చూస్తున్నారు. ఇటువంటి లైఫే కావాలి, కలిసి ఉండాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. కమ్యూనికేట్ కావాలనే కోరుకున్నారు. ఇదండి ఈ రీడింగ్. సో మీ పర్సన్కి, మీ మనసులో ఉన్న వ్యక్తికి మీ పర్సన్ నుంచి మీ కమ్యూనికేషన్ అనేది వచ్చినట్లయితే మీరు ఎలా ఫీల్ అవుతారు, మీ పర్సన్ ఎలా యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేసి రీడింగ్ చూసామండి. ఈ రీడింగ్ కానీ మీకు రెజినేట్ అయితే కమెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి మీ యొక్క అభిప్రాయాలని. సో ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.